రోజు దగ్గర పడుతుంది అనగానే సీఎం అయినంత సంతోషంగా ఉంటుంది. పెళ్ళైన సంవత్సరానికి వెళ్తుంది ఏదో స్కామ్లో ఇరుక్కున్నామని. ఏవైందో తర్వాత చెప్తాను, ముందు నేను అడిగిన వాటికి ఆన్సర్ చెప్పు. ఫ్రీగా చెప్తే లా ఒప్పుకోదే, ఖర్చు అవుద్ది. పట్టుకో, 2 గాజులు అమ్మాయినా కట్టేస్తా. అయితే అడుగు. ఇప్పుడు చేతులు తీసేస్తే ఏ సెక్షన్ కింద కేసు అవుద్ది, ఎన్నేళ్ళు జైలు శిక్ష పడుద్ది, నీ ఫీజుకి ఎన్ని గాజులు అమ్ముకోవాలి? అనుమానించి పెళ్ళాలందరినీ తీసుకెళ్లి అడవుల్లో వదిలేరా, అనుమానులే అలా కరెక్ట్. యావండి ఈ చీర నువ్వు కట్టేవేంటి? ఈ చీర నువ్వు కట్టావేంటి? ఈ షర్ట్ నువ్వేసావేంటి? ఈ షర్ట్ నువ్వేసావేంటి? తెలిసిపోతుంది. తెలియదు, చేతికి దొరికింది దేని వదలకూడదు, కొంపులో ఉన్నటువంటి కొట్టేయాలి. అమ్మో, ఎన్నిసార్లు చెప్పాను తడి టవల్ తాడు మీద వేయమని? అక్కడేస్తే ఎండుద్ది, ఇక్కడేస్తే నాకు మండుద్ది. మండుతుందన్నావు కదా, మీదేసుకో ఎండిపోద్ది. బలుపు. ఎస్, నిమ్మకాయ పులుపు, గుమ్మనుకుండేది తలుపు, పట్టుకుండాల్సింది బలుపు, పెట్టుకుంటే పెళ్ళాలి కొత్తది అల్లుపు. ఎప్పుడు నీదే కాదు గెలుపు. తల దూర్చే ఉంటే తాటకిచ్చి కొడతా, అప్పుడు నీ మొహం అవుద్ది ఎరుపు. చాలా సరదాగా ఉన్నారు, ఏంటి సంగతి? సంగతే చెప్పాలా? ఆపాలా? నువ్వు ఆపితే నేను ఆగాలా? అయిపోతారా రే ఇయ్యాలా? మళ్ళీ మొదలెట్టారా మీ గోల? అడిగితే ఆన్సర్ ఇవ్వాలా? పెళ్ళికి వెళ్ళాలా? పిల్ల పిల్ల పెళ్ళ నేనేమన్నా గుళ్ళో దొంగతనం చేయడానికి వెళ్తాను ఏంటో, షేపులన్నీ షాకింగ్ పెట్టారు. 10 ఏళ్ల నుంచి పనిచేసిన పన్నోడికి పెళ్లి చేయరు కానీ మీకు మాత్రం పెళ్లిళ్ళు కావాలి. పెళ్ళో అలా కుళ్ళు ఎడుతావు కిల్లి ముఖం ఎదవా. జల్లో పూలెట్టినంత ఈజీ కాదురా మెళ్ళలో తాళి కట్టడం. ఆయన అవ్వాలి కదా. ఏంటి అయ్యేది? పెళ్లి అనగానే అబ్బాయికి ఎలక్షన్ టికెట్ దొరికినంత ఆనందంగా ఉంటుంది. పెళ్లి కూతురు తరపు వాళ్ళు ఒప్పుకున్నారనగానే ఎమ్మెల్యే అయిన ఫీలింగ్ ఉంటుంది. పెళ్లి రోజు దగ్గర పడుతుంది అనగానే సీఎం అయినంత సంతోషంగా ఉంటుంది. పెళ్ళైన సంవత్సరానికి వెళ్తుంది ఏదో స్కామ్లో ఇరుక్కున్నామని. కరెక్టే కదా? స్కామ్ ఇన్ఛార్జి నువ్వే కదా. నేను వెళ్ళి మేడం మీద దూకేస్తాను. దూకేసి కేకేసి ముందు దొబ్బేసి నూనె బోట్లు అక్కడ ఎట్టు. మీకెలా తెలుసు? డ్రైనేజ్ అయిపోయిందిరా దగులు బాజీ. తీసుకోండి. తీసుకెళ్ళారా? ఇలా దొరికిపోయాను. మీరు కూడా వెళ్తారా? కంగారు పడ, పెళ్లికి వెళ్ళేది ఇప్పుడు కాదు, రేపు. పెళ్లిలో మన పెర్ఫార్మెన్స్ మామూలుగా ఉండకూడదు. పెళ్ళి కనిపెట్టినోడిని చేసుకొని చచ్చిపోతున్నారు జనాలు. సౌజీ. హే హేమా, నువ్వేంటే ఇక్కడ సడన్ గా ఊడిపడ్డావు? పెళ్ళి పెళ్ళ ఏదో బల్లి మీద పడ్డట్టు అంత షాక్ ఇచ్చావేంటే? పెళ్ళే షాక్ కాక జీవితం అంటే విశాలమైన సముద్రం, అందులో మన అందమైన చేపలన్నో అన్నాను. పెళ్ళంటే వాళ్ళ చిక్కుకుంటే గిలగిల అన్నో అది అన్నాను. మరి ఇప్పుడేంటే పులుసు అయిపోవడానికి పత్రికను పట్టుకుని మరీ వచ్చావు? నన్ను చేసుకునేవాడు పులుసెట్టేవాడు కాదు, నా కోసం అందమైన ఎక్వేరియం కట్టిస్తా అన్నాడు. అందులో నన్ను జలకన్యలా విహరించమన్నాడు. అందుకే అడ్డు చెప్పకుండా అంగీకరించేశాను. అక్కేంటే మొహం అలా పెట్టింది? అది ఎక్వేరియం కాదు, ఎండు చేప మొహం దానా. నిన్ను సముద్రంలో తీసి చేపల తొట్లేస్తున్నాడు. ఆడొక సాహస వీరుడు, ఇదొక సాగర కన్య. చచ్చిపోండి, పెళ్లిళ్ళు చేసుకుని చచ్చిపోండి. పెళ్లి లొల్లి దీని తల్లి. ఏమైంది అక్కకి కుక్కలాగా అరుస్తుంది? దాని సంగతి పక్కన పెట్టు, నువ్వు ఇలా రావే. దా కూర్చో. ఏంటే మన ఫ్రెండ్స్ అందరితో రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉంటున్నావంట మంజు చెప్పింది. పదా, అక్క ఆగ్రహంగా ఉన్నప్పుడు నిగ్రహం కోల్పోతుంది. ఏం చేస్తుందో చూద్దాం. మీ గ్రహాంతర వాసుల మధ్యలోకి నన్ను లాక్కండి అమ్మా. నేను ఇంకా చాలా గృహాలు తిరిగి కార్డులు పంచిపెట్టుకోవాలి. ఇదిగో పెళ్లికి మాత్రం మర్చిపోకుండా రా. దీనికి కూడా తెలిసిపోయిందా మన గురించి? కట్టుకున్న వాడి మీద కోపం కూరగాయల మీద చూపిస్తున్నావా? హస్బెండ్ ని హ్యాండిల్ చేయలేనప్పుడు వెజిటేబుల్స్ మీద వీరత్వం చూపించేది వైఫ్ అంటే. సొరకాయ, మీ బావ మెడకాయ, ములక్కాళ్ళు,
మీ బావ మోకాళ్ళు ఏ అబ్బో బెండకాయలు బెండు తిరిగిన వాడి వేళ్ళు పైన ముచ్చుకల గోళ్ళు వీడి వేళ్ళని రెండో చేతి వేళ్ళు ఇంకా కోపం చల్లారలేదు వంకాయ్ దీన్ని దేంతో పొలుద్దామే ముక్కు ముక్కు హా, పెళ్లి చూపులప్పుడే అనుకున్నా ఈడి ముక్కేంటి వంకాయలా ఉందని తిని తిని ముక్కు కొరికెత్తా ఆ! మరి పచ్చిమిర్చి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఆడుకున్న పెచ్చ ఉల్లిపాయ ఆడి తలకాయ కెలుక్కుంటే మనకే కన్నీళ్ళు వస్తాయి సర్లే సాంబార్ కావాల్సినవన్నీ కోసావు కదా చేసి సాంబారా అంతకు మించి మన పీకేదేం లేదు కదా వైఫ్ వెజిటేబుల్స్ వీరత్వం ఉంది లాతో కొట్టే లాజిక్ ఒకటి ఉంది లా ఎలా వెయిట్ హలో ఒసే లాయర్ సుహాసిని మన బ్యాచ్ ను అందరూ కట్నాలు ఇచ్చి పెళ్లి పెట్లు ఎక్కితే నువ్వు ఒక్కదానివే కాగితాలు పట్టుకుని కోర్టు మెట్లు ఎక్కావు ఆడపిల్ల దీనికెందుకులా అని జోకులేసాం కానీ ఇవాళ నీ వల్ల మా మీద మాకి జాలి కలిగేలా అవుతామని అస్సలు అనుకోలా ఏమైంది? ఏవైందో తర్వాత చెప్తాను ముందు నేను అడిగిన వాటికి ఆన్సర్ చెప్పు ఫ్రీగా చెప్తే ఎలా ఒప్పుకోదే, ఖర్చు అవుద్ది. పట్టుకో 2 గాజులు అమ్మాయినా కట్టేస్తా అయితే అడుగు. ఇప్పుడు చేతులు తీసేస్తే ఏ సెక్షన్ కింద కేసు అవుద్ది, ఎన్నేళ్ళు జైలు శిక్ష పడుద్ది, నీ ఫీజుకి ఎన్ని గాజులు అమ్ముకోవాలి? కాళ్ళు తీసేస్తే సెక్షన్ ఏమన్నా సపరేట్ గా ఉంటుందా, ఎన్నేళ్ళు జైలు శిక్ష పడుద్ది, నీ ఫీజుకి ఎన్ని గాజులు అమ్ముకోవాలి? ఒకవేళ 2 కలిపి తీసేస్తే సెక్షన్ లో ఏమైనా కన్సెషన్ ఉంటుందా, జాలిపడి జైలు శిక్ష ఏమైనా తగ్గిస్తారా, నీ ఫీజుకి ఇచ్చే గాజుల్లో ఒక జత గాజులు డిస్కౌంట్ అన్న ఇస్తావా? ఈ అన్ని మనతో అయ్యే ముచ్చట కాదు గాని మర్డర్కి ఎంత అవుతుందో అడుగు. గాజులు కొట్టు అడుగుతే జైలుకెళ్లే ముందు కొట్టేసి ఇచ్చేద్దాం. మహా అంటే 1 సంవత్సరం శిక్ష ఎక్స్ట్రా పడుతుంది. లాస్ట్ ఎపిసోడ్ కి నీ బుర్ర కరెక్ట్ లాజిక్ పట్టుకుంది. గుడ్, థ్యాంక్స్. ఇవన్నీ కాదు గాని మర్డర్కి ఎన్నేళ్ళ జైలు శిక్ష పడిద్ది, క్రమశిక్షణతో ఉంటే త్వరగా వదిలేస్తారా, నీ ఫీజుకి ఎన్ని డజన్లు గాజులు కావాలి? అదంతా కాదు గాని ఇంత బంగారం ఎక్కడదే? మీ ఆయన కొన్నాడా? మీ ఆయన చాలా మంచోడే. ఆణ్ణి సంపేద్దాం అనుకుంటుంటే ఆణ్ణి మంచోడు అంటదేంటి ఇది? దీన్ని కూడా సంపేద్దాం అక్క. మహా అంటే ఇంకో సంవత్సరం ఎక్స్ట్రా పడుద్దంటావు. ఉండవే ఓసే సుహాసిని, నేనింత సీరియస్ గా సెక్షన్ల గురించి మాట్లాడుతుంటే నువ్వు కోటీలో కుక్క పిల్ల బొమ్మలు బేరం ఆడుకునేదల్లా బంగారం గురించి మాట్లాడుతున్నావు చూడు. నువ్వు ఎంత పెద్ద లాయర్వైనా ఆడబుద్ధి పోలేదే నీకు. ముందు కేసు గురించి చెప్పు. సరేలే, నువ్వు నా స్నేహితురాలు కాబట్టి నీకో నిజం చెప్తున్నాను. ఏడు. నేను కూడా పెళ్లి చేసుకున్నానే. మా ఆయనకి నేను ప్రాక్టీస్ చేయడం ఇష్టం లేదు, అందుకే ఇంట్లో పని చేస్తున్నాను. దీనమ్మ జీవితం, అందరు మొగుళ్ళు మాట్లాడినేవాళ్లే. లా పోలే, ఇంకా లాభం లేదు, డైరెక్ట్ అటాకే. అనుమానించి పిల్లలందరినీ తీసుకెళ్లి అడవుల్లో వదిలేరా, ఆ అనుమానులే అలా కరెక్ట్. యావండి వచ్చింది. ఈ చీర నువ్వు కట్టేవేంటి? ఈ చీర నువ్వు కట్టావేంటి? ఈ షర్ట్ నువ్వేసావేంటి? ఈ షర్ట్ నువ్వేసావేంటి? దొంగచాటుగా దాచింది దేనికి? నీకు దొరకకూడదనే కదా. కానీ దొరికేసిందే. కొన్నది నీకోసం కాదని తెలిసాక కట్టకూడదు కదా. కానీ కట్టేశాం కదా. ఎవరి కోసం కొన్నారు? నేను చెప్పనా? ఏముంది టైపు? నీకు విషయం చెప్పరా, మనం కలిసినప్పుడల్లా ఒక మ్యాజిక్ జరుగుతుంది. లాస్ట్ టైం కలిసినప్పుడు లవ్ అన్నావు, శని నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఫిక్స్ అయ్యాను అన్నావు, శని ఇప్పుడు ఏకంగా పెళ్ళి అంటున్నావు. శని ఏకంగా పెళ్లి చేసేసుకుంటుంది. నువ్వు అస్సలు కంగారు పడకో, ఏ సినట్ వచ్చినా సరే ఈ పెళ్లి జరిగి తీరుతుంది.
ఏరిలో కట్టేశారంటే కరెంటు పెట్టేద్దామని. కరెంటా 220 వాట్స్ ఒంట్లోకి వెళ్తే కాట్లో కప్పెట్టాడు. మీరు మెడలో మంగళసూత్రాలు కట్టుకుంటూ పోవచ్చు, మేము కరెంటు పెట్టకూడదా? పెట్టవే. మంగళసూత్రాలు అంటే తెంగర మొఖం దానా? మళ్ళీ పెట్టవే. ఒంట్లో ఉన్న కిడ్నీలు ఊపిరితిత్తులు ఉడికిపోతాయి. ఆపండి. ఉడికిపోకుండా ఉండాలంటే కడుపులో ఉన్న నిజం బయట పెట్టండి. ఎవరిని పెళ్లి చేసుకుంటున్నారు? పెళ్లి చేసుకునేది నేను కాదే. అదే భావన చేసుకుంటాను కదా. వద్దు వద్దు వద్దు, నిజంగానే పెళ్లి నాకు కాదే. నువ్వు ఫోన్ లో మాట్లాడుతున్న ఇటెప్పుడు నన్ను చూసావు, అటెప్పుడు నా ఫ్రెండ్ని చూడలేదు. ఆ లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నాడే, సాక్షి సంతకాలు పెట్టడానికి మన ఇద్దరిని రమ్మంటే మనకే కొన్నాయి ఈ కొత్త బట్టలు. దొరికితే కట్టేసుకుంటామని దాచా. చెల్లి అక్క ఇప్పుడు ఈ నిప్పితే ఎరక్కొట్టేస్తాడే. కొట్టు కొట్టు కొట్టు. నాకైతే కరెంట్ ఎట్టేస్తాడే. లేదు పెట్టు పెట్టు పెట్టు. అన్ని అబద్ధాలే. పరిగెత్తు. ప్లీజ్ కట్లు పిల్లలు టాయిలెట్కి వెళ్ళాలి. నా చేతులు ఖాళీ లేవు బా. ఇలా నేను పట్టుకుంటా.